నిజంగా డైరెక్టర్ వశిష్ఠి గారు మీరు గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఎవరైనా టీజర్ని ట్రోల్ చేసినా, ట్రైలర్ని ట్రోల్ చేసినా, ఫ్యాన్స్తో వార్నింగ్లు ఇప్పించడం, పోలీస్ కేసులు పెట్టియడం, కాపీరైట్ స్ట్రైక్ చేయడం నేను చూసా. కానీ వశిష్ఠి గారు మట్టికే ఫస్ట్ విశ్వంబర టీజర్ని అయితే రిలీజ్ చేశారు. దాని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేటటువంటి చూశారు. భయంకరంగా ట్రోల్ అయింది. ఈసారి భారీ మార్పులు చేసి మన ముందు పెట్టబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్, విశ్వంబరాకి సంబంధించిన సెకండ్ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. వేరే లెవెల్ ఉంది. ఆ తేలైనా, చిరంజీవి గారు కన్ను పట్టుకునేటటువంటిదైనా, విలన్ యొక్క ఇంట్రడ్యూస్ అయినా, స్టోరీ టెల్లింగ్ అయినా అంతా కూడా ఓకే అనిపించింది గాయస్. ఆ దుమ్ములేసేది, ఆ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా బెటర్గా మన ముందు పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కూడా తప్పకుండా కలిగింది. డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. వింటేజ్ చిరంజీవి గారు కూడా కానొస్తున్నారు అనమాట. చాలా బాగున్నాడు. ఆ దుమ్ములో నుండి ఐస్ ద్వారా చూసేటటువంటిదైనా, ఇంకా వేరే సీన్లు అయితే నాకైతే వేరే లెవెల్ అనిపించాయి. దీనికి తగ్గట్టు మ్యూజిక్ కూడా సూపర్గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని గోప్యంగా ఉంచారు. అంటే లైక్ ఇప్పుడు తేలి విఎఫ్ఎక్స్ ఉంది, చీకట్లో డిజైన్ చేశారనమాట. ఎందుకంటే అది కలర్ఫుల్గా అవుతే ట్రోల్ చేస్తారని చెప్పి వాళ్ళైతే కనిపెట్టారు. ఈ విధంగా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో